హాయ్ గైస్, నేను మీ భావన. వెల్కమ్ టు మనం టీవీ. ఇవాళ కొండాపూర్లోని కోన్ హోండాయ్ షోరూంలో నేను ఉన్నాను. సో విచ్ ఇస్ అట్ కొండాపూర్. సో ఇవాళ ఇక్కడ హోండాయ్ క్రీటా ఈవీ వెహికల్ లాంచ్ జరగబోతుంది. ఈ వెహికల్ కి సంబంధించిన ఫీచర్స్, బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయో చూసేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. హోండాయ్ క్రీటా ఈవీ వెహికల్లో ఇంత మల్టిపుల్ కలర్స్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ చూసేసినాను. లైవ్ లో చూడబోతున్నాము. ఎస్, ఓవరాల్ గా వీఆర్ హియర్. సో చాలా చాలా బాగుంది కదా. అండ్ కలర్స్ అయితే నిజంగా మనం స్పెషల్గా 4-వీలర్స్లో కలర్స్ అయితే చాలా చాలా పర్టికులర్గా మనకి ఇష్టమైన కలర్ని చూస్ చేసుకుని మరీ తీసుకుంటాం. అందులోనూ ఈ జనరేషన్లో కమింగ్ లైక్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పొల్యూషన్కి ఎక్కడ మనం 2-వీలర్స్లో చూస్తున్నాము ప్రతిసారి కూడా. సో 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ ఆల్మోస్ట్ పబ్లిక్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈవీ వెహికల్స్లో. సో అందులో హోండాయ్ క్రీటా ఈ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంత మంచి ఒక ఫీచర్స్తో ఉన్న వెహికల్ అంటే ఇదే అని చెప్పుకోవాలి. సో ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ అమేజింగ్ లుక్లో అయితే చాలా చాలా బాగుంది. సో వీటి ఫ్యూచర్స్ అంటూ మనకి అన్ని వెహికల్స్ అంటే కామన్గా ఉంటాయి. స్పేర్ పార్ట్స్ కానీ వాట్ ఎవర్ లుక్స్ కానీ అన్ని సేమ్. బట్ ప్రతి వెహికల్కి కూడా ఒక స్పెషల్ ఫీచర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ వెహికల్లో మనకి ఇక్కడ ఫ్రంట్లో చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. లెట్ us know ఎలా ఉండబోతుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న శేషు గారిని అడిగి తెలుసుకుందాం. సో హోండాయ్ క్రీటా ఈవీ వెహికల్ లో ఎలాంటి బెనిఫిట్స్, ఫ్యూచర్స్, ఎక్స్పెషల్లీ ప్రతి ఒక పీపుల్ కూడా ఎక్స్పెషల్ గా ఫోకస్ చేసేది ఫ్యూచర్స్. సో మనకి పెట్రోల్ లో ఆల్రెడీ క్రీటాలో మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 9 years నుంచి కూడా ఉన్నాయి. బట్ స్పెషల్ గా ఈసారి ఈవీ వెహికల్ లో స్పెషల్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వీటి గురించి ఒకసారి శేషు గారు మనతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హాయ్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్, హౌ ఆర్ యు? సో ఎక్సైటెడ్ టుడే బికాజ్ ఇవాళ కొత్త వెహికల్ లాంచ్ చేసాం కొండాపూర్ షోరూమ్ లో మేము హోండాయ్లో. సో వెరీ ఎక్సైటెడ్. ఆల్ అవర్ టీమ్ ఆర్ సో ఎక్సైటెడ్ టుడే. రియలీ వండర్ఫుల్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ప్రెసెంట్ ఇక్కడ మనకి ఈవీ వెహికల్ అంటే హోండాయ్ క్రీటా ఈవీ వెహికల్ లో స్పెషల్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఫ్రంట్ గురించి ఒక్కసారి నాకు ఈ పిక్సెలేటర్స్ అంటారు కదా, ఐ మీన్ ఇస్ ఇట్ కరెక్ట్? yes ఓకే. సో ఇది చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. కెన్ యు ఎక్స్ప్లెయిన్ దీని గురించి కొంచెం? yes madam. The entire design చూసుకున్నట్లయితే is a futuristic design. Pixelated front, graphical front grille అని వచ్చింది మేడం. You will find the tiny square shapes కనిపిస్తూ ఉంటది. Okay. So best ఏంటంటే it is coming with the front side integrated charging port. Let me open this. You really see, wow, you're really amazed of multi color untadi. Amazing. So this is by default when you open this, it white color కనిపిస్తుంది మేడం. మీరు ఛార్జింగ్ ఎప్పుడైతే పెడతారో అది గ్రీన్ కలర్ కి కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇది మన లేమన్ కూడా క్లియర్ గా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది రెడ్ కలర్ గా మారిందంటే దర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఛార్జింగ్ పోర్ట్. సో దెన్ టెక్నీషియన్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. సో దిస్ ఇస్ కాల్డ్ as state of art design. Every tiny square indicates the 25% of అంటే ఇది సిగ్నల్ చూపిస్తుందా మనకి, అంటే ఎంత ఛార్జింగ్ ఏంటి అంటే పర్సెంటేజ్ ఇట్ షోస్? ఇప్పుడు నాకు అర్థమైపోతుంది 75% ఛార్జింగ్ ఉంది. ఇట్స్ లైక్ 75. yes. 25, 50, 75. So each tiny square indicates the 25% of charging. Okay. సో ఇట్ వాజ్ వెరీ గుడ్, అమేజింగ్ అండి, చాలా బాగుంది. అండ్ ఇది మనకి డిజిటల్ ఫ్రేమ్ అనుకోవచ్చు, అంటే లైక్ ఈ పిక్సెలేటర్స్ అనేది ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ చూడలేదు. ఇట్స్ లైక్ లుకింగ్ సో అట్రాక్టివ్ అన్నమాట ఈ కార్ కి స్పెషల్ గా. ఇట్ పర్ఫెక్ట్లీ గివ్స్ అ డిస్టింక్ట్ లుక్ అండ్ రికగ్నిషబుల్ ఆన్ ద రోడ్స్ అండి. ఇట్ గివ్స్ స్టాండ్ అవుట్ డిఫరెంట్ ఆన్ ద అదర్ కార్స్. పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. ద సేమ్ డిజైన్ ప్యాటర్న్ దే ఫాలోడ్ బిలో ఆన్ ద బంపర్ కూడా ఇచ్చారు. హియర్ దే హావ్ ప్లేస్డ్ ద రాడార్, 360 degree camera,
and it is covered with the ADAS camera. Okay, this front camera, no? 360 degrees camera. 360. Okay, fine. So fine. this is where radar has been placed Okay. and ADAS camera అక్కడ ఉంది. Oh. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కార్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఉన్నాయి మేడం. సో ఇదేంటంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఈ ఫ్లాప్స్ అనొచ్చు, మీరు వెన్స్ అనొచ్చు, కంఫర్టబుల్ వేలో ఇది వెహికల్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే నా వెహికల్ కి కూల్నెస్ కావాలో ఆటోమేటిక్ గా ఫ్లాప్స్ ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే వెన్ ఇట్ క్లోజ్ ఇట్ రిస్ట్రిక్ట్ ద విండ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది, బెటర్ ఏరోడైనమిక్స్ కూడా పనిచేస్తుంది. ఎస్పెషల్ గా మన ఈవీ వెహికల్స్ కావాల్సిన బెటర్ ఏరోడైనమిక్స్, మంచి రేంజ్ కావాలంటే ఏరోడైనమిక్స్ కావాలి. సో దిస్ ఈస్ ద ఫీచర్ విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ అవుట్ అనమాట. వండర్ఫుల్ ఫీచర్ యాక్చువల్లీ. And it also comes with the quad LED headlamps ఉన్నాయి మేడం. దీని వల్ల మా క్రీటా ఈవీ కస్టమర్ యాక్చువల్లీ ఎంజాయ్స్ ద నైట్ టైం డ్రైవ్ విత్ డే టైం లైట్ ఎఫెక్ట్. సో నైట్ టైం కూడా హ్యాపీగా డే టైం లైట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సూపర్ సూపర్. ఒక్కసారి చూడండి గాయ్స్, సీరియస్లీ ఇట్స్ వర్ అమేజింగ్ అనుకోవాలి. ఫ్యూచర్స్ అయితే నిజంగా డిజిటల్ పిక్సలేటర్స్ ఇప్పుడు మనం చూసాము. అండ్ హియర్ ఇప్పుడు చెప్పినట్టు నిజంగా ఇట్ వాస్ లైక్ లుకింగ్ లైక్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఫీచర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ లెట్ us see ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఫ్రంట్ లో మనకి ఇక్కడ. దిస్ ఇస్ సో కంఫర్టబుల్ ఎందుకంటే మనకి టైట్ కండిషన్స్ లో కూడా మనకి ప్లేస్ కన్స్ట్రెయిన్స్ ఏం ప్రాబ్లం లేకుండా ఫ్రంట్ సైడ్ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కార్ 17 ఇంచ్ ఏరో ఎలాయ్ వీల్స్ మేడం, LLR టైర్స్ అంటాం, అంటే లో రోలింగ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైర్స్ చేయడమే చాలా కష్టం, సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఇస్ ఇన్వాల్వ్డ్. యా, చూస్తేనే అర్థమవుతుంది. ఇట్స్ లైక్ ఒక లెన్సెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ లా కనిపిస్తుంది, చాలా ప్రీమియం గా స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ లో రోలింగ్ రెసిస్టెన్స్, చాలా తక్కువ ఎనర్జీతోనే మనకి ఎక్కువ రేంజ్ ఇస్తుంది అనమాట. సో అటువంటి టైర్స్ యూస్ చేశారు. బెస్ట్ చెప్తాను మేడం ఈ కార్ లో. ఈ వీల్ బేస్ వచ్చేసరికి 2610 హైయర్ వీల్ బేస్. సో స్పేషియస్ గా అనిపిస్తుంది అనమాట క్యాబిన్ చాలా కస్టమర్స్ కి. సో లాంగ్ డ్రైవ్, జనరల్ ఎస్యూస్ కొనుక్కొని లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి కస్టమర్స్ యాక్చువల్ గా లెగ్స్ స్ట్రెచ్ చేసుకొని హ్యాపీగా కంఫర్టబుల్ గా లాంగ్ డ్రైవ్స్ చేయొచ్చు అనమాట. ఐ విల్ షో యూ ద స్పేస్ ఇన్సైడ్ దిస్. యూ కెన్ సీ దట్ వన్. సూపర్ సూపర్. అండ్ దీనికి హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ మేడం, 200 mm వచ్చింది. ఇండియన్ ఐడియల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ 165 mm. సో మనకు వచ్చింది 200. సో పర్ఫెక్ట్లీ ఎస్యూవీ మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళినా, సో ఎటువంటి రోడ్ కండిషన్స్ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే కూడా ఫీచర్స్ ఎలా అంటే లైక్ బ్యాటరీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో బ్యాటరీ పరంగా మనం ఏ కంపెనీది యూస్ చేస్తాం? మనం లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేస్తున్నాం, లిథియం అయాన్ బ్యాటరీ. బట్ మనకి కెమికల్ కాంబినేషన్ వచ్చేసరికి వరల్డ్స్ బెస్ట్ కెమికల్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాం. నికెల్, మ్యాంగనీస్ అండ్ కోబాల్ట్ కెమికల్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో వరల్డ్ లో మీరు చూసుకుంటే టాప్ అండ్ కార్స్ లైక్ టెస్లా మోడల్ 3, వోల్వో కానివ్వండి, మెర్సిడీస్, ఈ కార్స్ అన్ని కూడా సేమ్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాయి. సో హైయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ ఆల్సో రియలీ గుడ్. ఒకసారి రేర్ ఇంటీరియర్ కూడా చూసేద్దామా శేషు గారు? రేర్ ఇంటీరియర్ లో ఎలాంటి ఫీచర్ ఉంది అండ్ స్పెషల్ అట్రాక్టివ్ గా ఏది చూపించుకోవచ్చు? షూర్ మేడం, ఫస్ట్ కూర్చోండి. నేను ఇందాక మీరు చెప్పాను కదా లాంగర్ వీల్ బేస్ అని, మీరు కూర్చోండి. ఐ జస్ట్ టెల్ యూ దట్. యూ కెన్ కంఫర్టబుల్లీ సిట్ మేడం. యాక్చువల్లీ 2-step రిక్లైనింగ్ సీట్స్ ఉన్నాయి. మీరు కొంచెం రిలాక్స్ గా రేర్ సైడ్ కూర్చోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ స్ట్రెచ్ దిస్, యాంపిల్ స్పేస్ వస్తుంది. యూ కెన్ చెక్ ద హెడ్ రూమ్ ఆల్సో. అండ్ ఫర్ యూ, మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఐటీ డివైస్ హోల్డర్ 3.5 kgs వరకు ఇది హోల్డ్ చేస్తుంది. లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ లో బోర్ అయిపోయారు, హ్యావింగ్ ద కాఫీ, కప్ హోల్డర్ ఇస్ ఆల్సో దేర్. ఇట్స్ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్. ఎయిదర్ సైడ్ ఆఫ్ దిస్, ఇక్కడ అటు సైడ్ కూడా వస్తుంది మేడం. సో 2 passengers కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. మేడం చూడండి, నా హైట్ 6 feet ఉంది. సో నేను హ్యాపీగా లెగ్ స్ట్రెచ్ చేసుకున్నాను. లుక్ ఎట్ ద హెడ్ రూమ్, యాంపుల్ స్పేస్ ఉంది అనమాట. సో ఇంకా నాకు కంఫర్ట్నెస్ కోసం మనకి రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, సీటింగ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫస్ట్లీ కంఫర్టబుల్ గా కూర్చోడానికి ఇది ఎకో ఫ్రెండ్లీ సీట్స్ అనమాట. అండ్ ఆల్సో రేర్ హెడ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఏదైనా రేర్ సైడ్ నుంచి ఇంపాక్ట్ అయితే నా నర్వ్స్ ఏం ప్రాబ్లం కాకుండా స్టేబుల్ గా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఫైన్. టు ఎన్హాన్స్ ద ప్రైవసీ ఆన్ ద రేర్ సీట్ ప్యాసింజర్స్ అండ్ ఆల్సో మన యూవీ రేస్ నుంచి కాపాడడానికి మనకి రేర్ సైడ్ సన్ షైడ్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ జస్ట్ కీప్ లైక్ దాట్. అండ్ లగేజ్ రేర్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. రైట్ మేడం. మేడం మీరు లగేజ్ స్పేస్ గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ నేను అది మీకు చూపిస్తాను. 433 liters వస్తుంది, హ్యూజ్ బూత్ స్పేస్. మీకు ఒకవేళ ఇది కూడా సరిపోలేదు అనుకుంటే మా సిట్టింగ్ ఆప్షన్ 60-40 స్ప్లిట్ సీట్ ఉంది. యూ కెన్ ఆల్సో బెండ్ దాట్, ఇంకా స్పేస్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి 17 inch స్పేర్ వీల్ వస్తుంది. అండ్ ఏరో ఎలా రాదు, నార్మల్ స్టీల్ వీల్ అనేది వస్తుంది, బట్ 17 inch వీల్ వస్తుంది. సూపర్.
యాక్చువల్గా స్పెషల్ గా ఫ్యామిలీ టూర్ వెళ్ళినప్పుడు ఎక్కువగా అందరూ కాన్సన్ట్రేషన్ అంటే కార్ అంటేనే మనం ఫ్యామిలీ టూర్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకి రేర్ లగేజ్ ప్యాక్ అనేది. సో ఇక్కడ మాత్రం ఎంత చాలా ఒక ఫెసిలిటీ అంటే ఒక మంచి స్పేస్ తో ఉన్న ఇంటీరియర్ లగేజ్ స్పేస్ అని చెప్పుకోవాలి. చాలా 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 బాగుంది కదా నిజంగా. ఎన్ని కార్స్ లో చూసాం మనకి ఇంత స్పేస్ తో అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఈవీ వెహికల్ లో కూడా ఇది అవైలబుల్ లో ఉండడం అనేది ఇట్స్ లైక్ వెరీ నైస్ ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. ఎస్ రేర్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అంటే మనకి కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉన్నాయి మేడం. అండ్ ఆల్సో సేమ్ ప్యాటర్న్ వీల్ ఫాలో అయ్యారు, పిక్సెలేటెడ్ డిజైన్ ఆన్ ద రేర్ సైడ్ కూడా. సో రివర్స్ ఎప్పుడైతే మీరు ఎంగేజ్ చేస్తారో దిస్ ఎల్ఈడి లైట్స్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, సో అవి ఆటోమేటిక్ గా మనకి ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోతుందా? ఎస్, మీరు ఎప్పుడైతే రివర్స్ వేస్తారో లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ రివర్స్ గేర్ నార్మల్ గా మీరు డ్రైవ్ మోడ్ కి వచ్చేస్తారో అది ఆఫ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్టివ్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్, ఇది ఒక స్పెషల్ అట్రాక్టివ్ గా చాలా చాలా మంది కమింగ్ టు. సో ఇప్పుడు ఈవీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఓకే మేడం, ఈ కార్ ఎంట్రీ వెరీ స్పెషల్, నాట్ లైక్ దిస్ అన్ని కార్స్ లాగా కాదు. ఓకే ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మార్ట్ వాచ్, if it is linked to that, మీ స్మార్ట్ వాచ్ పెట్టగానే automatically the code will get detected and it will on. If including the smartphone also, you just need to keep your phone like this will get detected and unlock అయిపోతుంది. ఓకే, along with అంటే స్మార్ట్ వాచ్ తో కూడా మనం అన్లాక్ చేయొచ్చు. yes ఓకే, అంటే ఇప్పుడు మనం దగ్గరలో వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటీ ఉంటుందా? అదర్వైజ్ ఇఫ్ లైక్ ఫార్ అంటే దూరంగా ఉన్నప్పుడు కూడా మనం you have to keep like this. దూరంగా ఉన్నప్పుడు మీరు ఆన్ చేయాలంటే బ్లూ లింక్ ఉంది, మొబైల్ త్రూ ఫోన్ యాప్ త్రూ కనెక్టెడ్. అంటే కోడ్ మనం ఓపెన్ చేస్తేనే ఇట్ విల్ గెట్ ఓపెన్. yes ఓకే, సో అదర్వైజ్ మనం దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ లైక్ హ్యాండ్ తో మనం అది తీయకుండా లైక్ బయోమెట్రిక్ లాగా మనం యూస్ చేయొచ్చు కదా, స్కాన్ అవుతుంది అంటారు. దట్స్ వాట్, రైట్? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. సో ఎంట్రీ ఇలా ఉంది కదా, సో లోపల ప్యాచ్ ఎలా ఉన్నాయి ఒకసారి వీటిని కూడా చూసేద్దాం. యా, సో శేషు గారు వీటి గురించి కూడా మాకు స్పెషల్ ఏంటి దీంట్లో అంటే ఎంట్రీలో మనకైతే మామూలుగా అన్ని చూస్తూనే ఉంటాం, స్టేజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్సైటర్ అన్ని కామన్. మరి ఈ క్రీటా ఈవీలో ఎలాంటివి ఉన్నాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అవ్వగానే మనకి 8-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి మేడం. ఓకే, 8-way లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఇన్ అడిషన్ టు దాట్ యు ఆర్ కమింగ్ విత్ ద 2 మెమరీ ఆప్షన్స్. లెట్స్ ఎగ్జాంపుల్, నా హైట్ 6 feet మేడం. సో నేను మెమరీ ఆప్షన్ 1 లో సెట్ చేసుకుంటాను. నేను ఎక్కి కూర్చొని 1 ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా నా పోస్టర్ తగినట్టుగా స్పైన్ సైడ్ అండ్ థై it will automatically adjust. అది మూవ్ అవుతుంది, అది మూవ్ అయిపోతుంది. If my wife height is 5.5, ఆమె కూర్చొని పాయింట్ లో మెమరీ ఆప్షన్ సెకండ్ ఇస్తాను. సో ఇఫ్ షీ సెలెక్ట్ దిస్ వన్ ఆటోమేటిక్ గా పోస్టర్ సెట్ అయిపోతుంది. ఓకే, సెల్ఫ్ గానే అయిపోతుంది మనం కూర్చోగానే ఆటోమేటిక్ గా. యు నీడ్ టు జస్ట్ ప్రెస్ దిస్ బటన్, దట్స్ ఇట్. ఓకే, ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది అంటారు. ఓకే, అండ్ 1 and 2 అని కనిపిస్తుంది కదా మనకి. 2 మెమరీ ఆప్షన్స్ తో వచ్చినాయి ఫర్ 2 people. వాట్ ఇస్ లైక్ డిఫరెన్సెస్? 1 ఏంటి, 2 ఏంటి? దట్స్ వాట్, నాకు 1 ఆప్షన్ ఇచ్చాను, మై వైఫ్ కి 2 ఇచ్చాను. సో 1 అంటే లైక్ విచ్ ఎవర్ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 1 ప్రెస్ చేస్తే మన హైట్ కి తగ్గట్టుగా అది ప్రెస్ చేసిన వెంటనే సీట్ కి ఎలా కంఫర్టబుల్ అంటే మన హైట్ ని బేస్ చేసుకొని సీట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనం మామూలుగా చూస్తుంటాము చాలా వెహికల్స్ కి మన సీట్ లో కూర్చున్నప్పుడు కింద నుంచి డ్రాగ్ చేస్తూ ఉంటాము. దాన్ని డ్రాగ్ చేసినప్పుడు మాత్రమే అంటే లైక్ వెనక ముందు కానీ ఇలా హైట్ కానీ అండ్ హెడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ అది కాకుండా జస్ట్ ఇఫ్ ప్రెస్, జస్ట్ ఒక ప్రెస్ తో మన సీట్ అడ్జస్ట్మెంట్ అనేది అదే సెల్ఫ్ గా తీసేసుకుంటుంది. సో ఇదైతే చాలా చాలా బాగుంది. ఎస్ శేషు గారు, ఇంకా ఎలా ఉన్నాయి? అండ్ ఆల్సో ప్యాసింజర్ సైడ్ కూడా అదే ఆప్షన్ ఇచ్చాను మేడం. మేడం ఇంకొక బెస్ట్ ఫీచర్ చెప్తాను, వేరే కార్స్ లో ఎక్కడా లేదు. నార్మల్ గా మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ కంఫర్ట్నెస్ లేదు, ముందు ఎవరో కూర్చున్నారు, వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు సీట్ డ్రాగ్ చేయాలి. ఈ కార్ లో ఆ అవసరం మామూలుగా నాకు కంఫర్టబుల్ కోసం లైక్ నేను ఫ్రీగా కూర్చోవాలి అనుకున్నప్పుడు అంటే సీట్ ని ముందుకి అనడం అంటే డ్రాగ్ చేయొచ్చు అని. సో దీనికి ఎలా ఫెసిలిటీ? అవసరం లేదు, జస్ట్ ఇక్కడ 2 buttons ఇచ్చారు మేడం. జస్ట్ ప్రెస్ 1 button and users see the magic. వావ్, ఇక్కడ యాక్చువల్లీ 2 buttons ఉన్నాయి. yes ఓకే, ఇది వెనక్కి వెళ్తుంది, పైన బటన్ యూస్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బెండ్ నౌ. ఆటోమేటిక్ వాకింగ్ డివైస్ వి కాల్ ఇట్ as. సూపర్ సూపర్ కదా. ఇట్స్ లైక్ ఎలా ఉంది అంటే ఒక రోబోలా ఉంది నిజంగా. మనకి కొన్ని హుండాయ్ క్రీటా ఈ ఈవీ వెహికల్ లో చాలా చాలా రోబోటిక్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి నాకైతే. ఐఎమ్ సో ఎగ్జైటివ్. ఇది ప్రెస్ చేయగానే మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వెనెవర్ వి సిట్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఓకే ఫ్రంట్ మనం తర్వాత చూద్దాం. యాక్చువల్లీ మనం బ్యాక్ కూర్చున్న వాళ్ళకి వెనెవర్ వి సిట్ ఇన్ ద బ్యాక్, ఫ్యామిలీస్ తో పిల్లలతో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు పైన కూర్చోబెట్టుకుంటాము. ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ లో ఫ్రంట్ చైర్ అయితే ఉందో అది ముందుకి అలా డ్రాగ్ చేయండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఇఫ్ యూ ప్రెస్ లైక్ అవర్ ఓన్, మనం ఇక్కడ 2 buttons ఉన్నాయి, పైన బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఒకటి వెనక్కి వస్తుంది, ఫ్రంట్ కి ప్రెస్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బెండ్, అండ్ కింద బటన్ ఏమో ముందుకి వెనక్కి జరుగుతూ ఉంది. చూసారు కదా,
వావ్, రోబోలా కనిపిస్తుంది సీరియస్లీ. యా, వెల్ సీ ఫ్రంట్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూసింది. మేడం బ్యూటీ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్ ఇంటీరియర్ ఏంటంటే మీరు కూర్చోగానే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మూడ్ ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఓషన్ బ్లూ కలర్ గా అనిపిస్తూ ఉంటది. ఇట్ గివ్స్ సో ప్లెజెంట్ అండ్ కూల్ ఫీలింగ్ అన్నమాట. సో టోటల్ గా ఈవీ వెహికల్ ని అంటే ఈ హోండా క్రీటా ఈవీ వెహికల్ ని మొత్తం ఎల్ఈడి లైట్స్ తో స్పెషల్ గా అయితే డెకరేట్ చేసినట్టు కనిపిస్తుంది. సో చాలా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సూపర్. మీరు లాంగ్ జర్నీస్ కి వెళ్తున్నారు, సో యూ వాంట్ టు కీప్ ద బెవరేజెస్ కూల్. ఇట్స్ కమింగ్ విత్ కూల్ గ్లో బాక్స్ మేడం ఇక్కడ. అండ్ ఆమ్రెస్ట్ లో కూడా ఫస్ట్ టైం మనకి కూల్ గ్లో బాక్స్ వచ్చింది అనమాట. సో యూ కెన్ కీప్ ద కూల్ బెవరేజెస్ హియర్. ఇట్ విల్ కీప్ మెయింటైన్ ద సేమ్ టెంపరేచర్. ఓకే. సో ఏదైనా ఐటమ్స్ లైక్ వాట్ ఎవర్, యా, మీరు కూలింగ్ థింగ్స్ పెట్టచ్చు, స్మాల్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ ఇట్ ఇస్ కమింగ్ ద ఫ్రంట్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి మనకి. లాంగ్ జర్నీ అలసిపోకుండా హ్యాపీగా కూల్నెస్ వస్తుంది కంప్లీట్ గా. ఓకే. ప్యాసింజర్ సైడ్ అండ్ ఆల్సో ద డ్రైవర్ సైడ్. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి కదా, అంటే ఏసీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ డ్రైవర్ ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు, సో ఆ టైంలో ఏసీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఓన్లీ డ్రైవర్ కి మాత్రమే ఏసీ వచ్చేలా. ఎస్ మేడం, డ్రైవర్ ఓన్లీ మోడ్ అనేది ఉంది మనకి. ఇది క్లిక్ చేస్తే మనకి అదేదైతే ఎనర్జీ ఉందో అది వేస్ట్ కాకుండా ఓన్లీ డ్రైవర్ సైడే మనకి వస్తుంది అనమాట. మేడం ఫస్ట్ టైం మనకి స్టీరింగ్ వీల్ అనేది చాలా స్పోర్టీగా ఇచ్చారు విత్ మార్స్ కోడ్ డీటెయిలింగ్ అంటారు. చూడటానికి క్రోమ్ డిజైనింగ్ తో చాలా స్పోర్టీ అనిపిస్తుంది అనమాట. విత్ ప్యాడల్ షిఫ్టర్స్ అనమాట. ఐల్ గెట్ అ ఫీల్ లైక్ ఐఎమ్ డ్రైవింగ్ స్పోర్ట్స్ కార్. ప్యాడల్ షిఫ్టర్స్ ఏంటంటే ఫస్ట్ టైం విచ్ ఈస్ లింక్ టు ద రీజనరేటివ్ బ్రేకింగ్. అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్రేక్ వేస్తామో, డియాక్సిలరేట్ చేస్తామో, ఎనర్జీ అనేది వేస్ట్ కాకుండా మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. సో దట్ నాకు ఎక్కువ రేంజ్ అనేది వస్తుంది అనమాట. అది బెస్ట్ ఆప్షన్. 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది మేడం. ఎంట్రీ సిస్టమ్ నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంది. అండ్ ఇట్స్ లైక్ లుకింగ్ లైక్ మంచి ఒక ప్రొఫెషనల్ గా చాలా చాలా లుకింగ్ అయితే చాలా చాలా బాగుంది. అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తుంది. ఇట్స్ అమేజింగ్. 268 వాయిస్ కమాండ్స్ తో వస్తుంది మేడం. బెస్ట్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, హిందీ ఇంగ్లీష్ కాంబినేషన్ తో కమాండ్ చెప్పినా కూడా హ్యాపీగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సన్ రూఫ్ ఖోలో, ఇఫ్ ఐ సే దిస్, సన్ రూఫ్ నాది ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకే. అంటే లాంగ్వేజ్ కూడా అది సెల్ఫ్ గా తీసేసుకుంటుంది. అంటే ఫీల్ లైక్ టాక్ ఇన్ హిందీ ఆర్ yes 132 హిందీ కమాండ్స్ వస్తుంది. బెస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి గేర్ నాబ్ ఏదైతే ఇవ్వాలో స్విఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సో సింపుల్ గా ఇచ్చారు మేడం. చాలా సోఫిస్టికేటెడ్ అనిపిస్తుంది అనమాట ఈ టెక్నాలజీ మనకి. ఓకే. సూపర్ సూపర్ సూపర్. శేషు గారు స్టీరింగ్ అయితే అదిరిపోయింది అండ్ చాలా అమేజింగ్ గా ఉంది. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ కి ఎక్కువగా ఈ ఇప్పుడు రన్నింగ్ టెక్నాలజీతో మనం బేస్ చేసుకుంటే ఇట్స్ లైక్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఫీచర్స్ అసలు చెప్పడానికి లేదు, అంత బాగా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకి ఈ క్రీటాలో అయితే చాలా స్పెషల్ గా అనిపించాయి. And one more thing I want to add, they have not compromised on the safety aspects madam. 52 standard safety features, 75 advanced safety features తో వస్తుంది వెహికల్ అన్నమాట. ఓకే. ఓవరాల్ గా అండర్ ద హుడ్ ఎలా ఉందో ఈవీ వెహికల్ లో మనం చూసేద్దాం. సో శేషు గారు దీని గురించి. మేడం ఇక్కడ మీకు 433 లీటర్స్ అన్నాను, యూ గాట్ అమేజ్డ్ ఆ స్టోరేజ్ స్పేస్ చూసి. 22 లీటర్స్ అడిషనల్ స్టోరేజ్ స్పేస్ వస్తుంది ఇక్కడ ఈ వెహికల్స్ లో. I'll just open this. You can keep your bags, luggage ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. So 22 liters additional storage space. సీరియస్లీ ఇలాంటి ఒక ఫీచర్ అయితే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఈవీ ఇప్పుడు మనకి క్రీటా ఈవీ వెహికల్ లో అయితే స్పెషల్ ఫీచర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. యా, సూపర్ సూపర్. ఇది 2 బ్యాటరీ ప్యాక్స్ లో వస్తుంది మేడం. 1 బ్యాటరీ ప్యాక్ హై అండ్ 51.4, 473 రేంజ్ వస్తుంది మనకి. ఇంకొకటి 42 కిలోవాట్స్ బ్యాటరీ విత్ 390 రేంజ్ వస్తుంది మేడం. ఓకే. సో ఫైనల్ గా ఫీచర్స్ అయితే బాగా చెప్పారు అండ్ బాగా మంచి ఫీచర్స్, బెనిఫిట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా ఫీచర్స్ కి పక్కన పెడితే మనం ప్రైస్ కి సంబంధించిన ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి? The introductory price of this vehicle madam 17,99,000 తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఓకే. థ్యాంక్ యూ శేషు గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా ఓవరాల్ గా మనకి ఫైనల్ గా మల్టిపుల్ కలర్స్ తో ఉకున్ హోండాయ్ క్రీటా ఈవీ వెహికల్ లో ఇంత మంచి ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా చాలా కనిపించాయి. మనం ఎప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ టూర్స్ కి వెళ్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఈవీ వెహికల్ అనేది మంచి ఉపయోగపడుతుంది. అండ్ మనం చూసాము రేర్ లగేజ్ స్పేస్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎక్కువగా చూసాం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఒక వెహికల్ తీసుకునే ముందు కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేసేది కూడా
లగేజ్ కి సంబంధించి అండ్ కార్ లో వెళ్తున్నప్పుడు ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా ఎలా అడ్జస్ట్మెంట్స్ అవుతాయి ఏంటి అనేది. అండ్ అడ్జస్ట్మెంట్స్ అంటే గుర్తొచ్చింది, మనం సీట్స్ కూడా చూసారు కదా ఎంత ఆటోమేటిక్ గా ఉన్నాయి. లైక్ నాకైతే చాలా చాలా అమేజింగ్ గా అనిపించింది. ప్రైస్ చూసారు కదా, మరి కొంటే నిజంగా ఈవీ వెహికల్ ఇలాంటిది బంపర్ ఆఫర్ కొట్టాలండి నిజంగా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఫైనల్ గా అయితే నాకు కూడా ఈ క్రీటా ఈవీ వెహికల్ అయితే చాలా చాలా నచ్చేసింది. మరి చూస్తూనే ఉండండి. బాయ్.